వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను క్యారెట్ బెల్లం హల్వా చేయబోతున్నాను. క్యారెట్ షుగర్తో వేస్తారు, కానీ నేను బెల్లంతో వేస్తున్నాను, హెల్దీగా టేస్టీగా. దానికి క్యారెట్ తురుము ఒక బౌల్, 1 కేజీ క్యారెట్, అలాగే గీ, మిల్క్, బెల్లం. ఇది కోవా నేను తయారు చేశాను ఇంట్లో. ఇది షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి. అలాగే డ్రై నట్స్ మీకు ఎంత ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇన్ని వేస్తున్నాను, చాలా బాగుంటుంది టేస్టీగా. అవి గీలో ఫ్రై చేసి వేస్తాను. అలాగే ఇలాచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఫ్రై చేయాలి క్యారెట్ని, అందుకని ఇట్లా వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఇప్పుడు అందులో గీ వేసుకొని దానికి అది కొంచెం హీట్ అయ్యాక డ్రై నట్స్ అన్నీ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ మిక్సీకి వేసి కూడా వేస్తారు, కొంచెం అలా చేసుకుంటే ఈజీగా అవుతుంది. నేను తురిమితే టేస్ట్ అని కాదు, అలా అయినా బాగుంటుంది, కానీ కొంచెం స్మాష్ లాగా అవుతుంది. మిక్సీకి కూడా వేసుకోవచ్చు, తురమడానికి అంత టైం లేదనుకుంటే కొంచెం మిక్సీకి వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు అవి వేగాయి, వాటిని తీసేసి మళ్ళీ కొంచెం గీ వేసుకొని, కొంచెం గీ పడుతుంది, అందులో తురిమిన క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది క్వాంటిటీ కూడా, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై కాకముందుకే మిల్క్ వేసామంటే అంత స్మెల్ బాగుండదు, బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, నేను అలా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఫ్రై చేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ చాలా స్మెల్ పోయే వరకు అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాలి, అప్పుడు మధ్యలో మధ్యలో కలపాలి. అలా 10 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు క్యారెట్ హాఫ్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 60-70% బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మిల్క్ వేసుకుందాం. మిల్క్ వేసుకొని మంచిగా ఆ మిల్క్ ఇంకిపోయే వరకు, మొత్తం ఇంకిపోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. 1.5 వేసుకున్నాను నేను, సరిపోలేదు. ఫస్ట్ 1 వేసాను, తర్వాత మళ్ళీ హాఫ్ మిల్క్ వేసాను. హాఫ్ గ్లాస్ వేసి బాగా ఉడికించుకోవాలి. బెల్లం వేసే ముందు పాలు ఏమి ఉండొద్దు, మొత్తం ఇంకిపోయాక బెల్లం వేసుకోవాలి, లేకపోతే పగిలినట్టు అవుతుంది. చూడండి, ఒకసారి మళ్ళీ హాఫ్ గ్లాస్ వేసి మళ్ళీ కొంచెంసేపు బాయిల్ చేయాలి. మూత పెట్టుకొని పాలన్నీ చూడండి, పాలు మొత్తం ఇంకిపోయాక ఇప్పుడు బెల్లం నేను చూపించాను కదా, ఆ బెల్లం మొత్తం అది ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. నేను వేసింది నార్మల్గా ఉంటుంది, మరి స్వీట్గా ఉండదు, చప్పగా ఉండదు. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకో 100 గ్రామ్స్ అట్లా వేసుకోవచ్చు. దాన్ని సన్నగా తరుక్కొని వేసేసాను. అది కరిగే వరకు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం ఆ తడికి మొత్తం బెల్లం కరిగిపోతుంది. చూడండి, ఇలా అయింది. మనం ఇలా పట్టుకొని చూస్తే ఇలా కొంచెం పాకం టైప్లో ఇలా జిగుటుగా ఇలా పట్టుకొని చూస్తే ఇలా పాకం టైప్లో అవ్వాలి. అప్పటి వరకు ఉంచాలి. జస్ట్ కరగ్గానే తీసేస్తే అంత టేస్ట్ ఉండదు. అలా అయ్యే వరకు ఉంచుకొని ఇప్పుడు అందులోకి ఇలాచి పొడి వేసుకోవాలి. నేను ఈ కోవా ఇది 1/2 లీటర్ మిల్క్తో వేసాను. ఫ్యాట్ మిల్క్తో వేస్తే ఇలా వస్తుంది, ఫ్యాట్లెస్ మిల్క్తో ఎంత బాగా రాదు. ఫ్యాట్ ఉన్న మిల్క్తోనే చేయాలి. ఇది 1/2 లీటర్ మిల్క్ చేస్తే అంత బౌల్ వచ్చింది నాకు. చాలా బాగుంటుంది హోమ్ మేడ్ కోవా, ప్యూర్గా. ఇప్పుడు డ్రై నట్స్ కూడా వేసాను. మళ్ళీ ఒకసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను ఇలా పట్టుకొని చూపిస్తున్నాను. ఇలా కొంచెం
పాకం టైప్లో ఇలా ఉంటుంది, జిగుటుగా ఉంటుంది. అంతవరకు ఉంచాలి. అప్పుడు పాడవ్వకుండా ఒక 10 డేస్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. బయట ఒక 3-4 డేస్ వరకు ఉంటుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే తొందర పాడవుతుంది. చూడండి, ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొన్ని వేసుకున్నాను. ఇప్పుడు రెడీ అయింది, రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా తయారు చేసుకోండి. బెల్లంతో కదా, హెల్దీ. కోవా రెసిపీ కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.